నార్నూర్ సిహెచ్సి హాస్పిటల్లో నార్నూర్ సిహెచ్సి హాస్పిటల్లో శానిటేషన్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కార్మికులను ఏజెన్సీ నిర్వాహకులు మోసం చేస్తున్నారని ఏఐటీసీ నాయకులు సిర్ర దేవేందర్ తెలిపారు. సోమవారం కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజేష్ షాకు వినతి పత్రాన్ని ఇచ్చారు. హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన ఏజెన్సీ నిర్వాహకులు ఎంత వేతనం వేస్తున్నారు, పీఎఫ్ ఎంత జమ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని తెలిపారు. ఈ విషయం ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఏజెన్సీ యాజమాన్యం అధికారులకు కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కేంద్రంలోని సిహెచ్సి ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులను గత 3 సంవత్సరాల నుంచి మ్యాన్ పవర్ శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీ యజమాని రాజశేఖర్ రెడ్డి పట్టపగలు దోచుకోవడం జరుగుతున్నది. ఇలా కనీసం ఎంత వేతనం ఇస్తున్నది క్లారిటీ లేదు. పిఎఫ్ ఈ రోజు వరకు ఎంత కట్టి 3 సంవత్సరాల నుంచి ఎంత కట్టిందన్న క్లారిటీ లేదు. ఇలా స్టేట్మెంట్లు తీసినా అలా పూర్తి వివరణలు లేవు. మేము వచ్చి 10 సార్లు కూడా జిల్లా కలెక్టర్ గారు కలిసినప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేస్తారు, మీరు ఏమైంది ఇట్లా పిఎఫ్ రాలేదంటే చేస్తారు సార్, ఏ చేస్తున్నాం సార్. అక్కడ సూపరింటెండెంట్కి ఇచ్చి ఆ సూపరింటెండెంట్ కూడా చిక్కడ దొరకడు అన్నట్టు, ఏ సూపరింటెండెంట్ వస్తాడు, ఎటు పోతాడు, ఏ అధికారి అన్నది కూడా క్లారిటీ లేదట. ఇలా అమాయక కార్మికులు ఇలా అక్కడ రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తూ వీళ్ళ రోగాల బారిన పడ్డ వీళ్ళ అధికారులు పట్టించుకుంటలేరు, అక్కడ సూపరింటెండెంట్ పట్టించుకుంటలేరు. మ్యాన్ పవర్ సొసైటీ యజమాని మాత్రం కమిషన్ల కోసమే పట్టపగలు కార్మికులను దోచుకోవడం జరుగుతుంది. వీళ్ళు కష్టపడు ఇలా కష్టార్జితం మీద ఆయన దోచుకొని సుఖపడు ఉన్నది. ఆయన ఏసీలలో పడ్డాడు, వీళ్ళేమో తిండి లేక వీళ్ళ అనారోగ్యాలకు గురైతూ రక్తహీనతకు గురవుతా ఉన్నారు. కార్మికులు వెంటనే జిల్లా కలెక్టర్ గారు దృష్టి సారించి మ్యాన్ పవర్ సొసైటీ యజమానిని టర్మినేట్ చేయాలి, కొత్త ఏజెన్సీ నియమించి ఇప్పటిదాకా ఎన్నైతే దోచుకున్నాడో ఆ డబ్బులన్నీ పూర్తి డబ్బులు కూడా కార్మికులకు అందే విధంగా చర్యలు చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున